పృథ్వీ వచ్చాడు, అబ్రహాం అని వచ్చాడు. ఇప్పుడు అందరూ చూస్తున్నాం. ఇప్పుడు అక్కవాళ్ళు కూడా చూస్తున్నారు, టీచర్స్ చూస్తున్నారు, పాస్టర్ గారు కూడా చూస్తున్నారు, చూస్తున్నారు, ఏ సై కూడా చూస్తా ఉన్నాడు. ఇప్పుడు ఇప్పుడు అడుగుతాను, అందరూ చెప్పాలి ఇప్పుడు. ఓకే పిల్లలు ఇప్పుడు అరే ఇప్పుడు పిల్లలు మీకోసం ఈరోజు జ్ఞానం వస్తుంది. బిక్కి అరే వచ్చిందా? అరే పిల్లలు వచ్చిందా? ఓకే వస్తుందా? ఇంకా రావట్లేదు ఏంటి ఈరోజు? ఇంకా రావట్లేదు ఏంటి? అరే త్వరగా వచ్చేసింది, మన దగ్గరే ఉంది ఇప్పుడు. అరే పిల్లల కోసం మా బిక్కి వస్తా ఉంది. ఓకే గట్టిగా చెప్పండి పిల్లలు ఇప్పుడు. వెల్కమ్ బిక్కి చెప్పండి ఒకసారి. ఓకే అరే వచ్చిందా పిల్లలు? అరే వచ్చిందా? అరే రాలేదా? ఓకే హాయ్ బిక్కి. బిక్కి ఎలా ఉన్నావు బిక్కి? అరే నేను చూడాలని ఈరోజు పిల్లలందరూ సిబిసికి వచ్చారు. అరే నువ్వంటే ఇష్టం కదా, మరి ఏసై అంటే కూడా మా పిల్లలకి చాలా ఇష్టం. పిక్కి మా పిల్లలు పిలుస్తావు ఒకసారి? పిక్కి మా పిల్లలు ఇక్కడ పిల్లలు అంటే ఓయ్ అంటారు. అవును అరే అసలు పిల్లలు పిక్కి ఏంటి గోల్ ఏంటి అసలు? అమ్మో మా పిల్లలు చాలా మంది వచ్చేసారు. రేపు అయితే మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తీసుకొస్తారు. ఎంతమంది పిల్లలు రేపు తీసుకొస్తారు మీ ఫ్రెండ్స్ ని? ఓకే అందరూ తీసుకురావాలి రేపు. మన సిబిసికి లాస్ట్ ఫైనల్ డే కదా రేపు. పిక్కి ఈ సంవత్సరం మన సిబిసికి మన అంశం ఏంటి? అరే చెప్పు పిక్కి. అరే చెప్పండి గుడ్ అందరూ చెప్పండి మాట ఒకసారి. ఓకే పింకీ మరి సిబిసి అంటే ఏంటి? సి అంటే అరే చికెనా? అరే బి అంటే అరే బిర్యానీయా? సి అంటే అయ్యో అరే పిల్లలు మీరు ఎక్కడికి వచ్చారు ఈరోజు? కాదు పిక్కి ఈరోజు ఎక్కడికి వచ్చారంటే చిల్డ్రన్ బైబిల్ క్లాస్ వచ్చారని చెప్పండి పిల్లలు. చెప్పండి చిల్డ్రన్ బైబిల్ క్లాస్ అని చెప్పండి. పిక్కి గెలబడిన గట్టిగా చెప్పాలి, చిల్డ్రన్ బైబిల్ క్లాస్ అని చెప్పండి. ఓకే పిక్కి సి అంటే చిల్డ్రన్ చెప్పండి. చిల్డ్రన్. బి అంటే చెప్పండి పిల్లలు బైబిల్. బి అంటే సి అంటే సెంటర్ కదా, సెంటర్ కాదు క్లాస్. ఓకేనా? ఈరోజు చిల్డ్రన్ బైబిల్ క్లాస్ కి మా పిల్లలు వచ్చారు. సరే మీకు నీకు సాంగ్స్ వచ్చా? అరే నీకు సాంగ్స్ వచ్చా? ఎన్ని సాంగ్స్ వచ్చా? అరే పిల్లలు మీరు ఈరోజు ఎన్ని పాటలు నేర్చుకున్నారు మీరు? అరే చెప్పండి ఎన్ని పాటలు నేర్చుకున్నారు మీరు? రేపు ఇంకా చాలా కొత్త పాటలు. రేపు అయితే న్యూ సాంగ్స్ నేర్పిస్తాం. ఎవ్వరూ కూడా సిబిసి మానవద్దు. ఓకేనా? చెప్పండి మీ పక్క వాళ్ళకి ఒకసారి చెప్పండి రేపు న్యూ సాంగ్స్ ఉంటాయని చెప్పండి. అరే చెప్పండి పిల్లలు మీ పక్క వాళ్ళకి చెప్పండి రేపు న్యూ సాంగ్స్ ఉంటాయి, ఎవరు మానవద్దు అని చెప్పండి. ఓకే పిక్కి నీ ఫ్రెండ్ వచ్చాడా? ఏ టామీ వచ్చాడా? ఓకే వెల్కమ్ టామీ అని చెప్పండి పిల్లలు. వస్తాడా? నువ్వు పిలిస్తేనే వస్తాడా? ఓకే టామీ పిలుస్తుందిరా పిక్కి. అరే వస్తున్నాడు టామీ. ఆయనకి అసలు
కోపం ఎక్కువ. టామీ అరే ఎక్కడున్నావు టామీ? ఎక్కడికి వెళ్ళావు అసలు? వస్తున్నా టామీ వస్తున్నా. టామీ ఎక్కడికి వెళ్ళావు టామీ? ఏయ్! అమ్మో! అరే వచ్చాడా? పిల్లలు వచ్చాడా? అరే ఇంకా రాలేదేంటి సిబిఎస్సికి? అంకుల్ లవ్లీ అంకుల్ వచ్చాడా? వచ్చాడు. వచ్చాడా? అరే వచ్చాడు. మరి చిన్న అంకుల్ వచ్చాడా? వచ్చాడు. వచ్చాడా? అరే వచ్చాడు. ఓ సరే నేను టామీ పిలుస్తాను. మరి పిల్లలు పిలవమంటారా టామీ? అరే ప్రేమగా పిలవాలరా? హాయ్ హాయ్ పిల్లలు బాగున్నారా? అరే టామీకి హాయ్ చెప్పండి ఒకసారి. హాయ్ టామీ. హాయ్ అంకుల్. హాయ్ టామీ బాగున్నావా? చాలా బాగున్నాను. ఏంటి టామీ అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడే నిద్రపోయి వచ్చాను. ఏయ్ టామీ సిబిఎస్సికి వచ్చావని నేను నిద్రపోతానా? నాకు నిద్ర వచ్చింది, నిద్రపోయాను. టామీ అసలు నీకు బుద్ధిందా? పిల్లలు ఎవరైనా సిబిఎస్సికి వచ్చి నిద్రపోతారా? అరే పిల్లలు చెప్పండి. చెప్పండి. సిబిఎస్సి వచ్చి నిద్రపోతారా? అయ్యో టామీ అంట సిబిఎస్సికి వచ్చి నిద్రపోయాడంట. అసలు ఎవరికైనా నిద్ర పడుతుందా సిబిఎస్సిలో? ఏయ్, నాకు ఎప్పుడు నిద్ర అంటే చాలా ఇష్టం. అందుకని ఎప్పుడు నిద్రపోతుంటాను. ఏయ్ టామీ నువ్వు నిద్ర మొత్తం వదులుతావా వెళ్ళవా? నువ్వు ఏసేపెట్టుగా ఉంటావా సాధారణ పెట్టుగా ఉంటావా? సరే, ఈ రోజు నుంచి ఏసయ్య బిడ్డగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. సరే మరి అరే పిల్లలు మరి టామీ కోసం మీరందరూ ప్రార్థన చేస్తారా? అరే పింకీ, అసలు టామీ సండే స్కూల్కి వెళ్తున్నాడా? సండే స్కూల్కి వెళ్తాడు కదా అంకుల్ ఎప్పుడు టామీ టామీ పింకీ. సరే సరే నేను టామీ. సరే సరే సరే. అయ్యో పింకీ బాధపడదు పింకీ. అంకుల్, టామీ నా గురించి అలా చెప్తే నేను ఊరుకుంటానా? అరే నీ కోపం వచ్చిందా? అసలు నువ్వు ఎవరితో తిరుగుతున్నావు తెలుసా? ఎవరితో అంకుల్? అరే నువ్వు అల్లరి పనులు చేసే వాళ్ళతో తిరుగుతున్నావు. లేదు అంకుల్. అబద్ధాలు చెప్పే వాళ్ళతో చాలా దొంగతనాలు చేసే వాళ్ళతో ఉంటున్నావు. లేదు. నువ్వు ప్రతి ఆదివారం సండే స్కూల్కి రావాలి. ఏసయ్య బిడ్డని. అరే ఏసే బిడ్డగానే నువ్వు ఉండాలి, ఉండాలి. మారాలి. ఓకేనా? సరే అంకుల్, ఈ రోజు పింకీ, టామీ గారు మారాలని అందరూ ప్రార్థన ప్రార్థన చేస్తారా అంకుల్? చేయాలి, ప్రార్థన చేయాలి. సరే చేస్తారా పిల్లలు? ఓకే సరే టామీ కోసం మనం అందరూ ప్రార్థన చేద్దాము. పింకీ, మరి నీకు ఇష్టమైన పాట ఒకటి. చెప్తాను అంకుల్. ఓకే నీకు ఇష్టమైన పాట ఒకటి మా పిల్లల కోసం పాడాలి ఇప్పుడు. సరే అంకుల్. ఓకేనా? టామీ కోసం ప్రార్థన చేసి నీకోసం ప్రార్థన చేసి మన ఇష్టమైన పాట పాడినా అంకుల్. ఓకే పిల్లలు మీరు పాటలు వచ్చా? ఎంతమందికి వచ్చావు? నాకు నాకు కూడా చాలా పాటలు వచ్చు పిల్లలు. సరే మరి మన సాంగ్ షీట్లో ఫస్ట్ పాట ఉంది కదా, ఎంతమందికి వచ్చు పిల్లలు? చెప్పండి ఓకే అందరూ అందరూ పాడతారా? పింకీ. చిన్న పిల్లలం చిన్నారి పిల్లలం యేసయ్యకు మేము వస్తాము. మెల్లిగా లేచి జాలి జాలిగా సిబిఎస్సికి వస్తాము. నా ఫ్రెండ్ నాతో కూడా
రేపు నువ్వు ఏ కలర్ డ్రెస్ వేసుకొస్తావు? నేనా రేపు రెడ్ కలర్ వేసుకొస్తాను. అదే రెడ్. మీరు కూడా కలర్ఫుల్ గా పిల్లలు మీరు అందరూ కూడా రకరకాల డ్రెస్సుల్లో మీరు రేపు రావాలి. ఓకేనా? ఏసే మన అందరినీ కూడా కలర్ఫుల్ గా చేశాడు కదా. ఓకే, పిల్లలందరూ కూడా రేపు కలర్ఫుల్ గా రెడీ అవి రావాలి. ఓకేనా? బాయ్ పింకీ. పిల్లలందరూ సరే బాయ్ చెప్పండి పింకీ. అరే పింకీ రేపు వస్తావా? రేపు ఫైనల్ డే కదా, నీ ఫ్రెండ్స్ తీసుకుని అందరినీ తీసుకుని రావాలి. ఓకేనా? ఓకేనా? సరే ఒకసారి మా పిల్లల్ని పిలుస్తా. బాయ్ పింకీ. ఓకే బాయ్ పింకీ. అరే నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అరే పింకీ నీ ఫ్రెండ్స్ ఉన్నారా? అరే అక్క ఉందా? సరే నేను ఎవరు పిలిచారు అసలు ఇక్కడికి? అవును పాస్టర్ గారు ఫోన్ చేసి అరే పింకీ పింకీ చెప్పు పింకీ. అరే పింకీ అని ఫోన్ చేసి ఓకే అయితే నువ్వు ఎంత బిజీగా ఉన్నా వస్తానని మాటించి. ఓకే పిల్లలు మీరు కూడా పింకీ బిజీగా ఉన్నా కానీ ఎస్ఐ కోసం పాస్టర్ గారి కోసం వచ్చారు కదా, మీరు మీ ఫ్రెండ్స్ తీసుకుని 8:30కి మార్నింగ్ మీరు అందరూ కూడా ఏం చేయాలి? రావాలి. ఓకే బాయ్ పింకీ. అరే చెప్పండి పింకీ బాయ్ చెప్పండి ఒకసారి. ఓకే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నాం ఒకసారి. ఎవరైతే కరెక్ట్గా కళ్ళు మూసుకుంటారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారండి. కళ్ళు మూసుకునే పిల్లలకి గిఫ్ట్ ఉంటారు, కళ్ళు తెరిచి పిల్లలకి గిఫ్ట్ ఉండదు. ఎస్ఐ మీకు